గురువుగారు కేదార తీర్థం స్వీకరించిన, వారణాసిలోని తనువు చాలించిన, లేదా శ్రీశైల శిఖరాన్ని దర్శించినా కూడా పునర్జన్మ ఉండదు అని చెప్తూ ఉంటారు కదా. ఈ మూడిటి యొక్క ప్రత్యేకత ఏమిటి? కేదార యాత్ర, శ్రీశైల శిఖర దర్శనం, వారణాసి యాత్ర, ఈ మూడు అతి దుర్లభమైనవి. అంత సులభంగా మనం చేరగలిగేటటువంటి స్థితి కానివి. ఎక్కడో హిమాలయములలో ఉండే కేదారనాథుని దర్శనం అపురూపం, అతి దివ్యం. అలాగే శ్రీశైల శిఖరం అనగానే కొండలోయలలో దురవగాహ్యంగా ఉన్న అత్యంత చిక్కనైన దట్టమైన అడవులలో ప్రయాణం చేసి 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 మరి ఒక చోట ఇంకా దూరంగా ఒక కొండ శిఖరాన్ని అధిరోహిస్తే కానీ నిజమైనటువంటి ఆ శ్రీశైల శిఖర దర్శనం మనం చేసుకోలేం. ఈనాటి కాలంలో ప్రయాణ సదుపాయాలు అలాగే రవాణా సౌకర్యాలు మెరుగున ఉన్న కారణం చేత సులభం అయినప్పటికీ అంతరార్థం వేరుగా ఉన్నది. ఈ రెండింటితో పాటుగా మరి ఒక నిదర్శనం, దృష్టాంత రూపం శ్రీశైల శిఖర దర్శనంతో పాటుగా వారణాసిలో దేహాన్ని త్యజించడం లేక వారణాసి దర్శనం. విశ్వేశ్వర దర్శనం ఎలా? కాశీక్షేత్రంలో ఇది కూడా అతి దుర్లభమైనది. జీవితకాలంలో భౌతికమైన సమస్త ధర్మాలను పూర్తి చేసి కుటుంబ బాధ్యతలు నెరవేర్చుకొని అనంతరం కాశీయాత్రకి వెళ్ళాలి. ఇది ప్రమాణం. ఉద్యోగ ధర్మంలో, విధులలో, ఆశ్రమవాస జీవితం కంటే పూర్వం బ్రహ్మచర్య వ్రతాన్ని పరిపూర్ణం చేసుకొని ఇక్కడ విద్యాభ్యసనం అయిపోయింది, కాశీనగరానికి వెళుతున్నాను అంటూ ప్రయాణం అయి వెళ్ళేటటువంటి బ్రహ్మచారితో ఎవరైనా వధువు తండ్రి అతడు వచ్చి ఆ బ్రహ్మచారిని ప్రశ్నించి గృహస్థ ధర్మం గొప్పది అని నచ్చజెప్పి తన కూతురునిచ్చి వివాహం చేసి గృహస్థ ధర్మ విధులన్నీ కూడా పాటించిన అనంతరం కాశీకి వెళ్ళవలసింది అంటూ ధర్మ ప్రబోధం చేస్తాడు. కాశీక్షేత్రంలో విశ్వేశ్వర దర్శనం దుర్లభం కనుకనే పూర్వకాలంలో ఈ మూడు అత్యంత అరుదైన అంశాలు అన్నారు. కేదార నిలయం దర్శనం చేసుకోవడం, శ్రీశైల శిఖర దర్శనం చేసుకోవడం, అలాగే వారణాసి దర్శనం. ఇందులో అన్నపూర్ణ దర్శనం మనం శాప వృత్తాంత కారణంగా కూడా చూడవచ్చు, దుర్వాస శాప వృత్తాంతంగా కూడా స్మరించుకోవచ్చు. శ్రీశైల శిఖరం దృష్ట్యా పునర్జన్మన విద్యతే అని ఒక ప్రమాణ వాక్యం. ఈ లెక్కన నేటి కాలంలో శ్రీశైల క్షేత్రంలో ఆ ఆలయం చుట్టూరా ఉన్న వేలాది లక్షలాది మంది వర్తకులు, నిత్య వ్యాపారాలు వ్యవహారాలు చేసేటటువంటి వాళ్ళు ఉదయం లేచినది మొదలుగా శ్రీశైలం ఆలయం శిఖరాన్ని చూస్తూనే ఉంటారు. మరి వాళ్ళందరికీ పునర్జన్మ లేనట్లా? అది కాదుగా. ఆలయ దర్శనం అంటే అంతరాలయ దర్శనం, మనస్సులో ఆలయాన్ని దర్శించగలగడం. మనం కాశీకి వెళ్ళాలా లేక మనం కూర్చున్న చోటునే కాశీ చేసుకోవాలా? మనం శ్రీశైలం వెళ్ళాలా, అడవులలో ఎక్కడో చేరి శిఖరం ఎక్కడా అని వెతకాలా, లేక మనలో మనమే అంతరేంద్రియంతో అంతశ్చక్షువులు మనస్సులోనే వెతుక్కుంటూ ఆలయాన్ని మనస్సులో నిర్మించుకొని దర్శనం చెయ్యాలా? ఈ రెండవదే ప్రధానమైనది. ఇలాంటి ఆలోచనలు చెయ్యండి అని చెప్పడం కోసమే కేదార, వారణాసి, శ్రీశైల దృష్టాంతాలు, ఈ కథనాలు.